పౌర్ణమి రోజు అందరం పెద్ద కాకానిలో ఉన్న శివాలయానికి వెళ్ళాము. ఆ గుడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో ఇప్పుడు షేర్ చేస్తాను. పూర్వం భరద్వాజ మహర్షి ఈ శివాలయానికి వచ్చి ఒక యజ్ఞం చేశారు. యజ్ఞంలో దేవతలకు సమర్పించిన ఆహుతులను ఒక కాకి వచ్చి తినసాగింది. అప్పుడు భరద్వాజ మహర్షి ఆ కాకిని సంహరించాలనుకుంటారు. ఆ కాకి మనుష్య భాషలో భరద్వాజ మహర్షికి చెప్పిద్దనమాట, నేను ఒక రాక్షసుణ్ణి, ఒక శాపం వల్ల నేను ఇలా కాకిలా మారాను. నాకు బ్రహ్మ ఇచ్చిన వరం చేత ఇలా దేవతలకు సమర్పించే ఆహుతులను తీసుకునే అర్హత ఉంది. కాబట్టి మీరు నాకు శాప విమోచనం కలిగిస్తే మీకు యజ్ఞం చేసిన దానికి పూర్తి ఫలితం దక్కుతుందని చెప్తుంది. భరద్వాజ మహర్షి అభిషేకం చేసిన నీళ్లు కాకి మీద చల్లితే ఆ కాకి కాకాసురుడు అనే రాక్షసుడుగా మారుతుంది. ఆ సమయంలో కాకాసురుడు శివలింగాన్ని మల్లెపూలతో పూజించడం వల్ల అప్పటి నుంచి అక్కడున్న స్వామి మల్లికార్జున స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ భ్రమరాంబిక మల్లికార్జున స్వామితో పాటు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉండడం వల్ల రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా పాల పొంగళ్ళు కూడా పెడతారు. వాహన పూజలు కూడా జరుగుతాయి. సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి నిష్టగా పూజలు ఆచరిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం.